कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः जय श्री कृष्ण हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्ण माताजी हरे कृष्ण చూడండి స్వధర్మమపి చావేక్ష్య చూడండి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ ఓకే శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే మాతాజీ చెప్పొచ్చా ఓకే ఇప్పుడు చెప్పు స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధశ్రేయోన్యత్ యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియశ్చ న విద్యతే వెరీ నైస్ ఓకే అది అలా ఓకే సో ఇప్పుడు కృష్ణారాధ్యకి నేను చెప్పిస్తాను స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి దర్ అనాలి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ఇక్కడ స్వధర్మం అంటే వన్స్ ఓన్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళ స్వధర్మం అంటే వాళ్ళ కర్తవ్యం. ఇప్పుడు అందరికీ వాళ్ళ కర్తవ్యం ఏంటి అని అంటే బాడీ గురించి ఆలోచిస్తారు. నా కర్తవ్యం ఏంటి అని. సోల్ యొక్క కర్తవ్యం ఇక్కడ చెప్పేది సోల్ గురించి. ఏది చెప్పినా ఇక్కడ సోల్ గురించి. స్వ అంటే బాడీ కాదు, స్వ అంటే నీ సోల్ యొక్క కర్తవ్యం ఏంటి? సోల్ యొక్క కర్తవ్యం ధర్మం ఏంటి? మన ధర్మం ఏంటి? రిలీజియన్ అంటే ఏంటి? రిలీజియన్ అంటే గాడ్ ని ప్రేమించడమే రిలీజియన్. మన ప్రభుపాద చెప్తారు నీ రిలీజియన్ ఏంటి, నీ ధర్మం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ నో హౌ టు లవ్ గాడ్. అదే రిలీజియన్ లో మన వేదం అంతా చెప్పేది అదే. అక్కడికే తీసుకొచ్చి ఆపుతుంది. గాడ్ ని ఎలా సాధ్వి మంచి కూర్చోనానా, ఏం గీయకు, చక్కగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో
గాడ్ ని ఎలా ప్రేమించాలనేది నేర్చుకోవాలి. అదే యాక్చువల్ గా వీఆర్ ఆల్ కండిషన్, ఒక కండిషన్ మీద వస్తాం ఇక్కడికి. ఏంటి, మనం అందరము ఎందుకు వచ్చాం ఇక్కడికి? యాక్చువల్ గా టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, మనకి మనం ప్రూవ్ చేసుకోవడానికి. లైక్ కృష్ణ, నేను కూడా కృష్ణ లాగా మంచి పేరు తెచ్చుకుంటా, నేను కూడా కృష్ణ లాగా అన్ని మాలలు అలంకరించుకుంటా, నేను కూడా ఆయనలాగా గ్రేట్ గా ఉండాలి, అలా ఇలా ఏదేదో అనుకొని ఆ, అలా చెయ్యాలి, అలా ఉండాలి అని అనుకొని వస్తాము. కానీ యాక్చువల్ గా హూ ఇస్ కృష్ణ? కృష్ణ ఇస్ ఒక సముద్రం అంతా ఆయన. ఎందుకు? ఆయన లైట్ చూసారా? అసలు మీరు ధ్యానంలోకి వెళ్తే ఒక్కొక్కరికి కొందరేమో పాపం లైట్ వరకే వెళ్ళారు, లైటే చూడగలిగారు, లైట్ చూడగలిగారు. కొందరు ఏం చూడగలిగారు? అతని ఒక్క ఔటర్ ఇది చూడగలిగారు. ఆయన ఏంటి బాడీ, ఆయన బాడీ చూడగలిగారు కొందరు. కొందరు ఆయన ఇంకొకటి ఏం చూడగలిగారు కొందరు, ఆయన లోకాలలోకి వెళ్ళితే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ లోకంలో ఎంత బాగుంటుంది, ఆ ఎంత హ్యాపీగా ఉంటుంది అక్కడ అనేది చూడగలిగారు. త్రీ టైప్స్ ఉన్నారు. ఒకరేమో జస్ట్ ఆ లైట్ మాత్రమే చూడగలరు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ నిల్చుంటే ఆ వెనకాల ఆ లైట్ ఉంటుంది కదా, ఆ కాంతి, బ్రైట్నెస్, అది అదే అంతవరకే చూడగలిగారు. అదే చూసి ఆ నేను చూసేసా, నేను అసలు అంటే ఎవరు అనేది తెలుసుకున్నా అనేసి ఇంకా వాళ్ళు లైటే గాడ్ అనుకొని, ఇంకా ఆయననే మొత్తం ఆ లైటే అనుకొని లైట్ కి పూజించడం స్టార్ట్ చేసేసారు. ఇంకొంతమంది ఏం చూసారు, ఇంకొంచెం ఆ లైట్ గుండా వెళ్ళారు, లైట్ గుండా ఇంకొంచెం వెళ్ళి అది బాడీ చూసారు అనమాట. ఆయన యొక్క ఆ షైనింగ్ వెనకాల ఉన్నటువంటి ఆయన అసలు రూపం చూశారు. చూసి కృష్ణని చూశాను నేను భగవంతుని ఎవరో తెలిసిపోయింది నాకు, అది ఇదని ఇంకా వాళ్ళొక ఆనందంలో ఉన్నారు. ఇంకొందరు ఏంటి, ఇంకా లోపల ఇంకా డీప్ గా వెళ్తే వాళ్ళు ఇంకా ఎన్ని ఆయన క్రియేట్ చేసిన లోకాలను చూశారు. అరే బాప్రే, ఏంట్రా ఇది, ఒకటి కాదు రెండు కాదు ఇన్ని లోకాల అనేసి ఇంకా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంకా అసలు వేదవ్యాసుడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు అనమాట. లోపల దాకా వెళ్ళి యాక్చువల్ గా ఏంటి అని కనుక్కొని అన్ని తెలుసుకున్న అతను వేదవ్యాస. సో ఆయన అన్ని రాశాడు, ఇంకా ఎన్నో రాశాడు. అందుకే ఆయననే రాయగలిగాడు మన అన్ని వేదాలన్నీ రాయగలిగాడు. సో మనకు ఒక పరంపర ద్వారా వచ్చింది కదా. సో అలా పరంపర నారద మహర్షి, ఎవరు? వేదవ్యాసుడికి గురువు నారద మహర్షి. సో నారదుడికి గురువు ఎవరు? బ్రహ్మ. బ్రహ్మకి గురువు ఎవరు? కృష్ణ పరమాత్మ. సో మనకు అక్కడి నుంచి ఒక పరంపర ద్వారా వచ్చిందనమాట. సో ఆ పరంపర ద్వారా వచ్చిన ఇదిలో ఆ నాలెడ్జ్ చాలా పటిష్టమైనది. ఇప్పుడు వేరే రిలీజియన్ చూసుకున్నాం అనుకో, వేరే రిలీజియన్ లో కూడా సేమ్ థింగ్. ఏంటి? దే హ్యావ్ టు లవ్ గాడ్. అదే గాడ్ ని లవ్ అంటే ప్రేజ్ గాడ్ అంటూ ఉంటారు. క్రిస్టియన్స్ ఏమంటుంటారు? ప్రేజ్ ద లార్డ్ అంటూ ఉంటారు. ఎందుకు? బికాస్ దే ఆల్సో, వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ ధర్మం కూడా అదే చెప్తుంది, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ ధర్మం కూడా అదే చెప్తుంది, టు ప్రైజ్ ద లార్డ్. సో ఎవరైనా ఏదైనా ఏ రిలీజియన్ చూసుకున్నా అదే చెప్తుంది, గాడ్ ని ప్రైజ్ చేయండి, గాడే అంతా అనేది చెప్తుంది. సో ఇక్కడ అది స్వధర్మ అంటే అది స్వధర్మం, మన ధర్మం అది యాక్చువల్ గా. అపి ఆల్సో కూడా, చ ఇండీడ్ మరియు, అవేక్ష్య పరిగణలో అంటే కన్సిడర్ చేయడం, నా అంటే నెవర్, నా అంటే కాదు. ఓకే. వికంపితుం అంటే చలించుట, హెజిటేట్ అవ్వడం. అర్హసి, యు డిజర్వ్ అంటే నీకు నువ్వు తగిన వాడవు అని. అర్హసి అంటే తగు అంటే వాళ్ళంతా అర్హత పొందడం అనమాట. ధర్మ్యాత్ అంటే ఏంటి? ధర్మ్యాత్ అంటే ఫర్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. రిలీజియన్ యొక్క ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క రిలీజియన్ కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి
హి నిజముగా, యుద్ధాత్ యుద్ధము కంటే, శ్రేయన్ బెటర్ ఎంగేజ్మెంట్, బెటర్ ఎంగేజ్మెంట్ అంటే దానికంటే వేరే ఏది లేదు అని. యుద్ధం కంటే వేరేది లేదు. కృష్ణ ఎవరికి చెప్తున్నా? అర్జున కదా, అందుకోసం యుద్ధం కంటే వేరేది లేదు అని చెప్పడం అన్నమాట. యుద్ధాత్ దెన్ ఫైటింగ్, ఓకే. శ్రేయ అంటే బెటర్ ఎంగేజ్మెంట్, అన్యత్ ఎనీ అదర్, వేరే ఏది లేదు అని. క్షత్రియ అంటే క్షత్రియుడు ఎవరు? క్షత్రియుడు, అది నా డస్ నాట్. ఓకే. విద్యతే ఉండును, విద్యతే ఎగ్జిస్ట్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇది చూసి మనం చెప్పేయచ్చు, అందరు వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ అంటే, నీ ధర్మము, ఇప్పుడు నీ ధర్మం ఏంటి? ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ వాట్ ఈస్ యువర్ ధర్మ ఆహ్లాద్? To listen to your teacher. Listen to your teacher. Krishnaradhya, as a student, what is your dharma? Student ga. Listen to teacher. Listen to teacher. Sardi, నువ్వు కూడా అదేనా ఆన్సర్? Yes, Mataji. ఓకే. సో మనము మన గురువులు చెప్పేది వినడము, అంతే కదా మీరు చెప్పేది? అవును, గురువు ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. గురువు చెప్పేది వినాలి. ఓకే. సో వాట్ హీ టీచర్స్, సో దట్ యు హ్యావ్ టు లిసన్. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు స్కూల్, ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్, సో హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్స్. అందరు హోంవర్క్స్ చేస్తారా? సాధి చేస్తావా? Yes, Mataji. Yes, Mataji. సో యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్స్ ఫస్ట్. సో మీకు ఒకటి ఉన్నాయన్నమాట, దీని తర్వాత ఇది చేయాలి, ఇది చేయాలి, అట్లా మీకు ఒక షెడ్యూల్ పెడతారు స్కూల్లో హోంవర్క్స్. ఆ హోంవర్క్స్ కి మీరు ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు. నేను ఫస్ట్ మ్యాథ్స్ చేస్తా, తర్వాత సైన్స్ చదువుతా, తర్వాత సోషల్, ఏవో ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా ఒక ఇది ఉంటుంది. సో అది అలా యాజ్ అ స్టూడెంట్ యు ఆర్ డూయింగ్ యువర్ ధర్మ. సో వాట్ ఈస్ యువర్ ధర్మ యాజ్ ఏ బ్రదర్ టు యువర్ సిస్టర్? బ్రదర్ గా ఏంటి నీ ధర్మం ఏంటి? రక్షించుకోవడం. whom you are protecting? మా చెల్లెని. మీ చెల్లెని, రైట్. ఓకే. అయితే మీరు మీ చెల్లెల్ని రక్షించడం యాజ్ ఎ బ్రదర్ యు ఆర్ డూయింగ్ యువర్ ధర్మ. సో ఇన్ ద సేమ్ వే మీ చెల్లెల్నే కాదు, బయటి వాళ్ళని కూడా యూ హ్యావ్ టు లుక్ యాజ్ యువర్ సిస్టర్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దమ్. అంటే ప్రొటెక్ట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే, ఏదైనా మీరు చూస్తారు, మీ మీ చెల్లె లాంటిది ఏమైనా, సపోజ్ కృష్ణ ఆరాధ్య ఎవరో వచ్చి ఏదో చెప్తారు, ఇట్లా మీ మమ్మీ రమ్మన్నదో ఏదో చెప్పారు, మీరు చూస్తారు. సో ఇమ్మీడియట్లీ వాట్ యుల్ సే, ఒక స్ట్రేంజరా, అది నిజమా కాదా మీరు తెలుసుకొని, అంటే మీకు తెలిసిన అమ్మాయి కదా కృష్ణ ఆరాధ్య, యువర్ ఫ్రెండ్, అండ్ యాజ్ ఏ బ్రదర్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇన్ వాట్ వే యూ కెన్. అంటే ఆరా తీస్తావు, తెలుసుకుంటావు, వాడు కరెక్టేనా, పర్సన్ వచ్చిన వాడు, మళ్ళీ వాళ్ళతో వెళ్తే మళ్ళీ ప్రాబ్లం కదా. కాబట్టి అది కరెక్ట్ పర్సన్ వచ్చింది, అలా చూడడం అనేది కూడా నీ ధర్మమే. హౌ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సిస్టర్ ఎట్ హోమ్, ఇన్ ద సేమ్ వే అవుట్ సైడ్ ఆల్సో ఇట్ ఈస్ యువర్ యాజ్ ఏ సిటిజన్. అక్కడ నీ సిటిజన్ లాగా, నువ్వు ఈ కంట్రీకి ఒక పౌరుడి కదా, సిటిజన్ కదా. సో ఇన్ దట్ వే యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. సో అక్కడ ప్రతి దాంట్లో ఒక డ్యూటీ ఉంది నీకు. యాజ్ ఎ సన్ యు హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. ఒక సన్ గా మీ పేరెంట్స్ ని చూడడం కూడా ఒక డ్యూటీ. ఒక డాటర్ గా లైక్ సాధి అండ్ కృష్ణ ఆరాధ్య, దే హ్యావ్ టు డూ దేర్ డ్యూటీ లైక్ దట్. సో యూ హ్యావ్ టు డూ యువర్ స్వధర్మ. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ కృష్ణ ఇక్కడ ఈ మొత్తం శ్లోకాల్లో ఒకటే చెప్తున్నాడు, ఏంటి అంటే, నువ్వు అర్జున చెప్తున్నాడు, నువ్వు ఈ ఇప్పుడున్న నీ ధర్మం ఏంటి? నువ్వు క్షత్రుడివి కదా, నువ్వు భయపడడం అనేది నీ ధర్మం. నువ్వు భయపడకూడదు, ఎందుకు? నీ ధర్మమే అది, యూ హ్యావ్ టు డూ దాట్. నువ్వు భయపడితే ఎట్లా?
ఇప్పుడు ఆర్మీలో ఉంటాడు, వాడు ఫైటింగ్ చెయ్య, నేను వాళ్ళని చంపా అంటే ఎట్లుంటది అది? నువ్వు ఎందుకు వచ్చినావు ఈ ఆర్మీలోకి ఎందుకు వచ్చినావు మరి? దట్ ఈస్ రాంగ్, రైట్? సో నువ్వు పోరా అంటాడు. పో, ఇంకా ఇట్లయితే కరెక్ట్ కాదు, నువ్వు పో అంటాడు కదా. లైక్ దట్. అది ఇప్పుడు చూడండి. ఆ, ఇప్పుడు మన కృష్ణనే చూసుకోండి. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఎట్లా ఆడుకుంటాడు అంటే, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంత ఇదిగా, అంత ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళని. అంతే ప్రేమగా. అసలు అది చూస్తూ, అది చదువుతూ ఉంటే అయితే మనకి ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో. సో అక్కడ వాళ్ళు కృష్ణను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి జోక్స్ వేస్తూ ఉంటాడు, వాళ్ళతోటి. ఆ, మనకి అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు దేవతలందరూ పైనుంచి చూస్తూ ఉంటారు కదా. చూసి అసలు కృష్ణ ఏంటి వాళ్ళతో ఇంత ఇదిగా ఉండడం ఏంటి? ఆయన దేవాది దేవుడు, అంటే దేవతలకు దేవుడు. దేవతలే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు దేవతలు కూడా పర్మనెంట్ ఉంటారు అక్కడ పైన అని. నో, దేవతలు కూడా పర్మనెంట్ కాదు, వాళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ నేను సపోజ్ నేను ఆ, ఎవరు ఆయన, ఒక దేవుడు, ఏదన్నా ఒక దేవుడు తీసుకుందాం మనము. ఒక దేవుడిని ఎవరినైనా తీసుకుందాం. తీసుకొని వాళ్ళంటే నాకు చాలా, ఇప్పుడు సరస్వతి దేవి అనుకో, చదువుల తల్లి. ఆమంటే నాకు చాలా ఇష్టము, నేను ఆమెను పూజిస్తూ ఉంటా. అంతెందుకు బ్రహ్మనే అనుకో, ఆయన కూడా దేవుడే, బ్రహ్మ కూడా. ఇంద్ర కూడా ఒక దేవుడే. సో బ్రహ్మ అంటే నాకు చాలా ఇష్టం అనుకో. సో ఎందుకంటే క్రియేటర్ కదా. సో నేను ఇక్కడ కూడా ఎక్కడో ఒక్క దగ్గరనే ఉంది బ్రహ్మ యొక్క గుడి, ఏదో ప్లేస్ లో. సరే, మనకు అవన్నీ ఎందుకని. సో బ్రహ్మ అంటే నాకు చాలా ఇష్టము. సో ప్రొద్దున్నే రోజు బ్రహ్మ పూజిస్తూ ఉంటా. కానీ అక్కడ ఏమవుతుంది, నువ్వు బ్రహ్మాన్ని పూజిస్తే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు. సత్యలోకం అది. బ్రహ్మ ఉన్నది హైయెస్ట్, ఈ మెటీరియల్ వర్డ్స్ లలో అదే హైయెస్ట్ అన్నమాట. అక్కడికి వెళ్తావు, దేవతలు ఉండే ప్లేస్ అది. అక్కడికి వెళ్తావు కరెక్టే. ఇంద్రలోకంలో ఇంద్రుడు కూడా, ఆయన కూడా దేవుడే. నువ్వు ఇంద్రుడిని పూజిస్తే నువ్వు అక్కడికే వెళ్తావు. కాకపోతే అవన్నీ శాశ్వతం కాదు. దే ఆర్ ఆల్ టెంపరరీ. అంటే ఇంద్ర కూడా మారుతూ ఉంటాడు. ఇంద్ర కూడా చనిపోయే టైం వస్తుంది, ఆయన కూడా చనిపోతాడు. బ్రహ్మ కూడా ఒక పర్టికులర్ టైం ఉంది. అది మనకి ఫ్యూచర్ లో వస్తుంది ఈ భగవద్గీతలో. ఒక పర్టికులర్ టైం ఉంటుంది, తర్వాత ఆయన కూడా చనిపోతాడు. సో నువ్వు ఏ, అక్కడికి వెళ్ళినా కానీ కూడా నీకు కూడా టెంపరీనే, నువ్వు కూడా వచ్చేస్తావు మళ్ళీ అట్లాంటి దేవుళ్ళని నువ్వు పూజిస్తే. సో ఈ దేవతలందరికి ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇస్ దేవాది దేవ. అందుకే ఆయనకి అదే అంటారు కదా, దేవాది దేవుడు అని. సో దేవతలందరూ కూడా ఎవరిని పూజిస్తూ ఉంటారు? కృష్ణ పరమాత్మనే పూజిస్తూ ఉంటారు, లార్డ్ కృష్ణనే పూజిస్తూ ఉంటారు. సో ఇదంతా మనకి ఫ్యూచర్ వస్తూ ఉంటుంది, ఎలా, ఎందుకు అనేది. సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అయితే కృష్ణ ఈ అర్జునకు చెప్తున్నాడు అనమాట. సో నీ ధర్మం ఏంటి? యు హ్యావ్ టు డూ యువర్ వర్క్, యువర్ డ్యూటీ. యు డూ యువర్ డ్యూటీ. ఎట్లా చేయాలి అది కూడా? భయపడకుండా. ఇప్పుడు నీ డ్యూటీలో, నీ వర్క్ లో ఏదో కొంచెం నీకు ప్రాబ్లమాటిక్ ఉంటది అనుకో. సపోజ్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు. సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నీకు ఆ ఒక టార్గెట్ ఇస్తారు వాళ్ళు అక్కడ. నువ్వు ఈ వర్క్ చేసేయాలి, ఈ ఈ వీక్ లో ఈ వర్క్ అయిపోవాలి, అంతే చెప్తారు. చెప్తే నువ్వు కూర్చుంటావు, చేస్తూ ఉంటావు. కానీ నీ కంప్యూటర్ ఏదో హ్యాంగ్ అవ్వడము, పని చేయకపోవడము, ఏదో ఒకటి అవుతుంది. సో నువ్వు భయపడితే ఎట్లా? నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ప్రతిదీ ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాంటివి వస్తూ ఉంటాయి నీకు, అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి, ఆటంకాలు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తున్నా నువ్వు దేనికి భయపడొద్దు. భయపడితే ఎట్లా? నీ డ్యూటీ, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయాలి, నీకు జ్వరం వచ్చింది, ఆ, నువ్వు చదవలేకపోయినావు, అలా అని నువ్వు భయపడకూడదు. సో వాట్ యు హ్యావ్ టు డూ? ఓకే, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయలేకపోతున్నా. సో సో వాట్ ఐ హ్యావ్ టు డూ? సో నేను చదవలేదు. సో యూ హ్యావ్ టు గో టు యర్ ప్రిన్సిపల్, ఆర్ యూ హ్యావ్ టు టెల్ టు యర్ టీచర్. ఎవరు బాధ్యులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, ఐ కాంట్ రైట్ ద ఎగ్జామ్, నేను ఈసారి మంచిగా రాయలేను.
సో వాట్ హ్యావ్ టు డూ, నేను ఫెయిల్ అవుతానేమో, సో నాకు జ్వరం వచ్చింది, నేను చదవలేదు. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ టీచర్, అండ్ దెన్ దిస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ విల్ గో టు యువర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ విల్ ఇన్వెస్టిగేట్, అంటే చూస్తారు, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రైట్, వాట్ యు హ్యావ్ రిటర్న్ ఈజ్ కరెక్ట్ ఆర్ రైట్ అనేది మొత్తం చూస్తారు. చూసి దెన్ ప్రిన్సిపల్ విల్ టేక్ వన్ డెసిషన్. ఓకే, వి విల్ గివ్ యూ సమ్ టైమ్, ఒక డేట్ ఇస్తాం, ఆ డేట్ రోజు వచ్చి రాయి, నీకు సపరేట్ గా ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ ఉంటుంది, అలా సంథింగ్. సో నువ్వు భయపడకు అని చెప్తాను. కృష్ణ ఇస్ ఆల్సో సేయింగ్ టు అర్జున, నువ్వు నీ ధర్మాన్ని చేయడానికి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి. నువ్వు ఎవరిని చంపాలి? అటు సైడ్ ఉన్నటువంటి ఆ అందరినీ. ఎవరికి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు? ఎవరి కోసము? నువ్వు ఇప్పుడు భీష్ముడు, సారీ పరమాత్మ నాట్ భీష్మ దేవుడు, ఇంకా ఇంకొకరు ఎవరు, ఆ భీష్మ పితామహ, సారీ భీష్మ పితామహ, అండ్ ఆల్సో దదవన్ ద్రోణాచార్య. నీ గురుదేవులను, నీ తాతగారిని చూసి నువ్వు భయపడుతున్నావు. ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు? వాళ్ళు చనిపోతారు. చనిపోతే ఇన్ని రోజులు నీకు చూపెట్టిన ప్రేమ అంతా పోతుంది. సో ఇది ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటున్నావు. ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఆ బాడీలీ అటాచ్మెంట్ ఆర్ ఆల్సో సోల్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సోల్ తో కూడా అటాచ్మెంట్ ఉన్నది, ఆ పెంచుకున్నావు నువ్వు. సో ఈ అటాచ్మెంట్స్ అనేటివి నిన్ను ఈ డ్యూటీ చేయనివ్వట్లే. ఈ అటాచ్మెంట్స్ ఏం చేస్తున్నాయి? డ్యూటీని చేయనియవు. నీ డ్యూటీ నిన్ను చేయనియట్లేదు. కానీ ఇక్కడ ఏంటి, నువ్వు వాళ్ళు చేసిన తప్పుకు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ. యుద్ధానికి వాళ్ళు రెడీ అయిపోయారు, నువ్వు కూడా రెడీ అయిపోయి ఇప్పుడు వెనకకెళ్తున్నావు. ఇది పిరికితనం. ఒక క్షత్రియుడికి ఈ పిరికితనం మంచిదా? క్షత్రియాకి ఉండాలా ఈ పిరికితనం? ఉండకూడదు. యాజ్ ఏ క్షత్రియ యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ వన్. పిరికితనం అనేది నీ ఒంట్లో ఉండకూడదు. నువ్వేంటి పృథ కుమారుడివి అండ్ భరత వంశీయుడివి, అన్ని ప్రతి శ్లోకాలు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎవరు? కుంతిపుత్రుడివి అయ్యా. నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియట్లే, అది తెలుసుకో నువ్వు. అది చెప్తూ ఉంటాడు అనమాట. అది చెప్తూ నువ్వు భయపడకు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తాడు. ఇక్కడ చూడండి ట్రాన్స్లేషన్. కన్సిడరింగ్ యువర్ స్పెసిఫిక్ డ్యూటీ యాజ్ ఎ క్షత్రియ, you should know that there is no better engagement for you than fighting on religious principles. నీ ధర్మాన్ని కాపాడడానికి ఫైట్ చేయడం అనేది తప్పు కాదు అంటున్నాడు. అండ్ సో దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హెసిటేషన్. హెసిటేట్ అవ్వకు, భయపడకు, హెసిటేట్ అవ్వకు అని. అంతే ఇక్కడ తెలుగులో. అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధము చేయటం అనే దానికన్నా మించిన కర్తవ్యము లేదు. క్షత్రుడిగా నువ్వు నీ ధర్మం చెయ్యి. నువ్వు ఎప్పుడైతే నీ ధర్మం చేస్తావో యూ విల్ గో టు స్వర్గలోక. నీకు తెలుసా ఆ విషయం? అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము ధర్మం అంటే నువ్వు ఇక్కడ నీ ప్రజలందరినీ కాపాడుతున్నావు కదా, ఎంతో మందిని కాపాడుతున్నావు నువ్వు ఇక్కడ, ఇంతమందిని కాపాడుతున్నావు కదా నీ ప్రజలందరినీ. ఎవరి నుంచి? ఒక బ్యాడ్ పరిపాలకుడు వస్తున్నాడు. ఎప్పుడు దుర్యోధనుడు వచ్చిండనుకో, కుర్చీలో కూర్చున్నాడు, కింగ్ అయ్యాడనుకో, ఇంకంతే సంగతులు. మొత్తం అధర్మమే ఉంటది, ప్రజలందరినీ పీడించడమే ఉంటది. వాడి కరెక్ట్ పర్సన్ కాదు. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఈ ఛాన్స్ వచ్చింది వాళ్ళందరిని పడిగొట్టడానికి. సో నీ ధర్మం నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? ఎంతో మంది యు ఆర్ గివింగ్ ప్రొటెక్షన్, మంచి పరిపాలన ఇస్తున్నావు అని అని చెప్పడం ఇండైరెక్ట్. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ ద 4 ఆర్డర్స్ ఆఫ్ సోషల్ అడ్మినిస్ట్రేషన్ ద సెకండ్ ఆర్డర్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫర్ క్షత్రియ. ఫస్ట్ ఏంటి? బ్రాహ్మణ్స్ కదా. సో బ్రాహ్మణ్స్ ఫస్ట్ అన్నమాట. ఎందుకు వారు ఫస్ట్ నిల్చున్నారు? ఎందుకు? బికాస్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఎట్లా? వాళ్ళు కూడా రక్షిస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు కింగ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, కింగ్కి వీళ్ళ బ్రాహ్మణ్సే చెప్తూ ఉంటారు సొల్యూషన్స్. నువ్వు ఇట్లా చెయ్యి రాజా, అట్లా చెయ్యి, ఇది కరెక్ట్, అది చెప్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ధర్మం వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు ఆ టైంలో ఉండే. తర్వాత అంతా పోయింది, ఇంకా రాని ఇంకా పోతుంది అనుకో. సో వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఆర్డర్ ఎవరు? క్షత్రియ. సో అది వన్ హూ గివ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ ఈస్ కాల్డ్ క్షత్రియ.
హామ్ నుంచి ప్రొటెక్ట్ చేసేవాడే క్షత్రియ, గివింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హామ్. అది క్షత్రియ లక్షణం. అది క్షత్రియాస్ ఆర్ ట్రైన్డ్ ఫర్ కిల్లింగ్ ఇన్ ద ఫారెస్ట్. వాళ్ళకి ఫారెస్ట్ లో ట్రైనింగ్ ఇస్తారు, అంతే కదా, చాలా మంది అంతే. A Kshatriya would go into the forest and challenge a tiger face to face and fight with the tiger with his sword. వాడు కత్తితో వాడికి వాటితో, అందుకే కదా ఒకప్పుడు టైగర్స్ అయినా జింకల్ని చంపడానికి వాళ్ళకి రాజులకు హక్కు ఉంది. ఇప్పుడు పోయి అడవులకు పోయి ఎవరైనా చంపినరు అనుకో తీసుకుపోయి జైల్లో పెడతారు. అట్లా ఎవరైనా పెట్టింది మీరు విన్నారా? డిడ్ యూ హియర్ అబౌట్ దట్? లేదా సల్మాన్ ఖాన్, హీరో సల్మాన్ ఖాన్ జింకన్ చంపాడు అని అది చాలా జరిగింది. సల్మాన్ ఖాన్ తెలుసా మీకు? తెలియదు మాతాజీ. బాలీవుడ్ హిందీ హీరో, హిందీ యాక్టర్. ఆయన చేసిన ఒక తప్పిదం ఏంటంటే ఇలా జింకన్ చంపాడు ఏదో సంథింగ్ వచ్చింది. సో ఆయనని తీసుకెళ్లి అదే అదంతా కోర్టులో కేసు నడుస్తూ ఉంటది. అది ఎన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటుందో మనకు తెలియదు. ఇంకా అలాంటివి జరిగింది. ఇప్పుడు చేయరాదు ఆ పని, కానీ ఒకప్పుడు కింగ్స్ చేసే హక్కు ఉంది వాళ్ళకి. దే హ్యావ్ రైట్ దట్. వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. ఆ ఫారెస్ట్ లో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. వెన్ ద టైగర్ వాస్ కిల్డ్ ఇట్ వుడ్ బి ఆఫర్డ్ ద రాయల్ ఆర్డర్ ఆఫ్ క్రిమేషన్. ఒకవేళ అటువంటి ఫైటింగ్ లో టైగర్ కనుక చనిపోతే దానికి మంచి సంస్కారం చేస్తారనమాట. రాయల్ గా దానికి అంటే చేస్తారు కదా, గొయ్యి తీసి పూడ్చి పెట్టడము, అట్లా క్రిమేషన్ చాలా బాగా చేస్తారు అనమాట. అట్లాంటి ఫైటింగ్ లో చనిపోతే గనక. దిస్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఫాలోడ్ ఈవెన్ అప్ టు ద ప్రజెంట్ డే బై ద క్షత్రియ కింగ్స్ ఆఫ్ జైపూర్ స్టేట్. ఇప్పటికీ ఉందంట, ఈవెన్ అప్ టు ద ప్రజెంట్ డే. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ నౌ గోయింగ్ ఆన్, బట్ మేబీ ఇన్ 70s ప్రభుపాద అప్పుడు ఆ టైంలో ఉండే కదా, 70s 80s. సో అప్పుడు 70s లో, 70s నాట్ 80s, సారీ, 60s 70s లో మేబీ అప్పుడు కనుక ఏమన్నా అట్లాంటిది ఉండే కావచ్చు. ఫాలో అయ్యిందంటే అప్పటికి కూడా అట్లాంటిది. జైపూర్ కింగ్స్ వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఫైటింగ్ చేసి ఏమన్నా అట్లాంటిది, ఏమన్నా పులి అయినా సింహం అయినా చనిపోతే అలాగే చేస్తారంట. The Kshatriyas are specially trained for challenging and killing because religious violence is sometimes a necessary factor. Therefore, Kshatriya are never meant for accepting directly the order of sannyasa or renunciation. Okay, so ఇలా అన్నమాట. ఏం లేదు ఇదంతా. ఓకే, సో ఇక్కడ వీళ్ళకు నాన్ వైలెన్స్ ఈస్ పొలిటికల్, ఇన్ పాలిటిక్స్ మే బి ఏ diplomacy, but it is never a factor of principle in the religious law books it is stated. ఓకే, ఇక్కడ ఏదో మన వేదాలలో ఉన్న శ్లోక ఒకటి ఇచ్చారు. ఓకే, టైం అయిపోతుంది అని, దట్స్ వై ఐఎమ్ రన్నింగ్. In the battlefield, a king or kshatriya, while fighting another king envious of him, is eligible for achieving the heavenly planets after death, as the Brahmanas also attain the heavenly planets by sacrificing animals in the sacrificial fire. ఏం చెప్తున్నారు అంటే, బ్యాటిల్ ఫీల్డ్ లో ఇప్పుడు ఫైటింగ్ లో చనిపోయాడు అనుకో ఎవరైనా ఒక కింగ్, ఇప్పుడు ఎవరైనా చనిపోతారనుకో, వాళ్ళు హెవెన్లీ ప్లానెట్స్ అంటే స్వర్గానికి వెళ్తారు. ఓకే, అది మన వేదాలలో రాసి ఉందన్నమాట. ఒకవేళ ఫైటింగ్ లో, యుద్ధంలో చనిపోతే దే విల్ గో టు స్వర్గం. బ్రాహ్మణులు కూడా అంతే, వాళ్ళు కూడా హెవెన్లీ ప్లానెట్స్ కి వెళ్తారు. ఎప్పుడు ఫైర్ ఉంటది కదా, ఫైర్ లో గనక వాళ్ళకు కొన్ని ఉంటాయి పూజలు. ఆ పూజల్లో గనక ఏదైనా యానిమల్ ని వెయ్యాల్సి వస్తే, ఒక యానిమల్ ని ఆ ఫైర్ లో గనక వెయ్యాల్సి వస్తే వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారంట, బ్రాహ్మణ్స్ కూడా. అలా ఎలా అయితే క్షత్రియులు వెళ్తారో ఫైటింగ్ లో. ఓకే, సో ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంతే, ఏం లేదు. as long as one is not liberated, one has to perform the duties of his particular body in accordance with the religious principle in order to achieve liberation. When one is liberated, one's swadharma, specific duty, becomes spiritual and is not in the material
bodily concept. In the bodily conception of life, there are specific duties for the Brahmins and Kshatriyas respectively, and such duties are unavoidable. Swadharma is ordained by the Lord, and this will be clarified in the 4th chapter. మనకి 4th chapter లో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉందంట స్వధర్మ మీద. సో మీ వర్ణాశ్రమ ఇవన్నీ తెలుసు కదా, ఎవరికైనా తెలుసా వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆర్ దేర్? ఏమైనా గుర్తున్నాయా వర్ణాశ్రమ ధర్మ? అన్ని మర్చిపోయారా? అరే బ్రా, చెప్పండి ఎవరికైనా గుర్తుంటే. సరే, రేపటికి ఇది మీకు ఒక ఏంటి హోంవర్క్ లాగా. హౌ మెనీ వర్ణాశ్రమ ధర్మాస్ ఆర్ దే, వాట్ ఆర్ దే? సో ఇదే మెయిన్ గా ఇదే అన్నమాట. ఇది టోటల్ గా చెప్పేది ఏంటి అంటే, కృష్ణ ఇస్ టెల్లింగ్ టు అర్జున ఇక్కడ, నీ డ్యూటీ నువ్వు పర్ఫెక్ట్ గా చేయి బాబు, నువ్వు చేసేది కరెక్ట్. నువ్వు ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు స్వర్గానికి పోతావు, లేదా వాళ్ళు చనిపోయినా కానీ కూడా వాళ్ళకి మంచి బాడీ అనేది వస్తుంది, మళ్ళీ స్వర్గానికే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే చేసిన తప్పుకు ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎన్నో. మను సంహితలో ఇలా ఉంది, ఏ శిక్ష అయితే నువ్వు ఇప్పుడే అనుభవిస్తావో అది క్యారీ ఆన్ అవ్వదు నెక్స్ట్ జన్మలోకి, కాబట్టి ఇప్పుడే శిక్ష అనుభవిస్తే చాలా మంచిది. ఇవన్నీ చెప్తాడనమాట. సో లెట్ us ఓకే, వాంఛాకల్ప చెప్పేసి టైం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. సో అందరికి హ్యాపీ సంక్రాంతి. టుమారో ఇన్ కేస్ నేను ఏదున్నా నేను దాంట్లో మన గ్రూప్ లో పెడతాను. యూ కెన్ టేక్ హాలిడే టుమారో ఇన్